హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. దారిలో ఒక కోతి కారు కడ్డంగా పరిగెత్తింది. వెంటనే జంధ్యాల గారు, ఏయ్ బ్రహ్మం బుద్ధి లేదా, కారు కడ్డంగా వచ్చేస్తావేంటయ్యా అని అరిచారు. దాంతో కారులో ఉన్న అందరం నవ్వుకున్నాం. కాస్త దూరం వెళ్ళాక 4-5 కోతులు అడ్డం వచ్చాయి. అప్పుడు మళ్ళీ జంధ్యాల గారు నన్ను కోప్పడుతూ, స్టూపిడ్లా బిహేవ్ చేస్తున్నావేంటి బ్రహ్మం, ఒక్కడివైతే పర్వాలేదు, ఫ్యామిలీతో వస్తావేంటి అని అరిచారు. అలా ఈ కోతిని కూడా ఆంజనేయ స్వరూపంలా అభివర్ణించడం ఆయనకే సాధ్యమైన హాస్య విద్య. ఏదోనండి, మీ దయ వల్ల ఇంతటి వాడినయ్యాను అని జంధ్యాల గారితో వినయంగా అంటే, బ్రహ్మం ఆ గొప్పతనాన్ని నాకు ఆపాదించకయ్యా. ఎక్కడికో వెళ్ళాల్సిన వాడివి, నీ గమ్యం చేరాల్సిన బస్సు ఎక్కావు. ఆ బస్సు తోలుతున్న డ్రైవర్ని మాత్రమే నేను అన్నారు. ఆ డ్రైవర్ లేనప్పుడు ఆ బస్ కూడా లేదు. మమ్మల్ని మధ్యలోనే ఎవరి స్టేజ్లో వారిని వదిలేసి అందరినీ ఏడ్పించి ఎక్కడ ఎవరిని నవ్వించడానికి వెళ్ళారో తెలియదు. ఇప్పుడు నవ్వుంది, నేనున్నాను. జంధ్యాల గారు భౌతికంగా లేరు. నా వంటి వారి ఉన్నత స్థానంలో ఆయన ఔన్నత్యం నిలబడి ఉంది. చిరాయువై చిరస్మరణీయమైన చిరస్థాయిగా వర్ధిల్లుతూనే ఉంది. పరీక్ష పాసో ఫెయిలో చేస్తుంది, ప్రయత్నం గెలుపో ఓటమో చూపిస్తుంది, నిర్ణయం మాత్రం అదృష్టమో దురదృష్టమో తేలుస్తుంది. ఇటువంటి సంక్లిష్ట సమస్య నా కెరియర్లో ఒకసారి వచ్చింది. ఇది నాకు పరీక్ష అనుకోవాలో, నేను చేసే ప్రయత్నం అనుకోవాలో, నేను తీసుకున్న నిర్ణయం అనుకోవాలో నాకప్పుడు తెలియదు. ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది. దైవ నిర్ణయం నిజం. దైవం నిర్ణయిస్తే మనకది ప్రాప్తమవుతుంది అని నటన అనే కళ మనకిమ్మని అడిగామా? అది దైవ నిర్ణయమే కదా, దైవ దత్తమే కదా. నా జీవితంలో నేను తీసుకునే నిర్ణయం కన్నా మార్గదర్శకత్వం మరొకటి ఉండేది. అది నా స్వామి వెంకటేశ్వర స్వామి చూపించిన దిశ వైపు అడుగులు వేయటం పైనే నా గమ్యం ఆధారపడి ఉంది. కానీ మొదటిసారి నేను ఒక విషయంలో వెనకడుగేశాను. నన్ను వెనకడుగు వేయించిన సినిమా మనీ నాకే నమ్మకం లేకుండా చేసిన పాత్ర ఖాన్ దాదా. బ్రహ్మానందం నవరసాలు పండించగలడు, నవ్వించేవాడే చార్లీ చాప్లిన్లా ఏడిపించగలడు. ఈ పాత్ర మాత్రం ఎందుకు పోషించలేడు, ప్రేక్షకులను ఎందుకు మెప్పించలేడు అని తీసిన సినిమా బాబాయ్ హోటల్. నేను నవ్విస్తానని థియేటర్కి వచ్చిన వారు నా ఏడుపు చూసి ఏడవలేకపోయారు. ఆ పాత్రలో నన్ను జీర్ణించుకోలేకపోయారు. మన బ్రహ్మానందమే కదా అని ఆదరించలేకపోయారు. అందువల్ల నేను నాపై ఎవరైనా ప్రయోగాలు చేయబోతే వెనకడుగు వేసేవాడిని. అదుగో సరిగ్గా అలాంటి ఒక ప్రయోగమే ఖాన్ దాదా పాత్ర నా చేత చేయించడం. ఒకనాడు దర్శకుడు శివనాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చారు. తను తీయబోయే సినిమాలో ఒక పాత్ర ఉంది, చేయాలన్నారు. నేనెప్పుడు చాలా బిజీగా ఉన్నాను, డేట్స్ అడ్జస్ట్ చేసి పరిస్థితి కనిపించట్లేదు. ఏం చెప్పాలో తెలియని సమయంలో ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మ అని చెప్పారు. అప్పటికి రామ్ గోపాల్ వర్మ శివ సినిమా తీసి ట్రెండ్ మార్చిన దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకుని ఉన్నారు. నేనెళ్ళి రామ్ గోపాల్ వర్మ గారిని కలిశాను. బ్రహ్మానందం గారు, మీకోసమే డిజైన్ చేసిన ఒక పాత్ర ఉంది, అది మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. నేను ఇంకో ఆలోచన లేకుండా కమిట్ అయ్యాను. మొదటి రోజు షూటింగ్. మేకప్ చంద్ర కూర్చోబెట్టి బుగ్గ మీద ఘాటు పెట్టాడు. అర్థం కాలేదు. జుట్టు మొత్తం వెనక్కి దువ్వారు. అర్థం కాలేదు. జీన్స్ ప్యాంటు, టీ షర్టు, దానిపై
జెర్కిన్ వేసుకోమన్నారు, అర్థం కాలేదు, అయినా వేసుకున్నాను. ఇంకో బ్రహ్మానందంలా ఉన్నాను. నవ్వించేవాడిని, నలుగురిని ఏడిపించే రౌడీ దాదా ఖాన్ దాదా పాత్రలో ఎలా ఒదిగిపోతానో అర్థం కాలేదు. లోపల ద్వైధీ భావం ఏదో కొడుతుంది. అడగాలంటే మొహమాటం, అడగాలని ఒక ఆరాటం మొహమాటం పోరాటం చేస్తూ ఉండగా షాట్ రెడీ అన్నారు. వెళ్ళాను. యుద్ధానికి దిగి కత్తి పొడుగ్గా లేదు, కవచం సరిగా లేదు అనలేని పరిస్థితి అప్పుడు నాది. డైరెక్టర్ గారు షాట్ వివరించారు. నేను ఆటోలో రావాలి, దిగాలి, ఓ పాన్ షాప్కి వెళ్ళాలి. చేతికి నకిల్ డస్టర్ పంచ్ కోసం ఇచ్చారు. వెళ్ళి షాప్ వాడి కాలర్ పట్టుకొని డైలాగ్ చెప్పాలి. అప్పుడు పాన్ షాప్ వైపు నడిచే క్రమంలో కాలు జారి సర్దుకొని మేనేజ్ చేస్తున్నట్టు నడుస్తున్నాను. నవ్వొస్తుంది కదా అని డైరెక్టర్ గారిని అడిగాను. మీరేమీ చెయ్యొద్దు, చెప్పింది చెయ్యండి చాలు, మొత్తం సీరియస్నెస్ మెయింటైన్ చెయ్యాలి అన్నారు. నేనేమిటి, దాదా ఏమిటి, సీరియస్ పాత్ర ఏమిటి అర్థం కాలేదు. నా మొహంలో కనిపించేది చిత్ర విచిత్రమైన హావభావాలు జనాల్ని నవ్విస్తాయి కానీ ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా సీరియస్గా కనిపిస్తూ సింపుల్గా డైలాగ్, సీరియస్ డైలాగు, సింగిల్ డైలాగ్ చెప్తే ఎవరు నవ్వుతారు అని మదనం మొదలయ్యింది. ఉన్న ఇమేజ్ కాస్త పోగొట్టుకుంటున్నానా అని భయం వేసింది. తిన్నగా రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరకు వెళ్ళాను. అయ్యా, నేను ఇలాంటి పాత్రలు చేస్తే జనాలు ఆదరిస్తారా అని డౌట్ కొడుతుంది అన్నాను. సరే బ్రహ్మానందం గారు, మీకింత ఇబ్బందిగా ఉంటే షూటింగ్ ఆపేద్దాం, ఈ క్యారెక్టర్ చెయ్యొద్దులేండి అని మనస్ఫూర్తిగా అన్నారు రామ్ గారు. పక్కకు వచ్చాను. మళ్ళీ ద్వైధీ భావం, ఒక సంఘర్షణ. ఒకవైపు షూటింగ్ పెట్టుకొని నా మీదే సీన్ ప్లాన్ చేశారు. అప్పుడు సరేలే, నేను అప్కమింగ్ ఆర్టిస్ట్ని, ఈ క్యారెక్టర్ చేయడం వల్ల నా కలిగే నష్టం కంటే ఇలా క్యారెక్టర్ని రిజెక్ట్ చేసి సెట్లో నుంచి మేకప్ తీసి వెళ్ళిపోవడం వల్ల కలిగే నష్టమే ఎక్కువ అనిపించింది. బ్రహ్మానందానికి బలుపు ఎక్కువ అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేయడానికి ఒక బ్యాచ్ కాచుకుని కూర్చుని ఉంటుందంట అని ఎవరో చెప్పగా విని ఉన్నాను గనుక ఏదైతే అదయింది, చేస్తానని కమిట్ అయిపోయాను. దేవుడికి దండం పెట్టుకొని షాట్ లోపలికి వెళ్ళాను. ఖాన్తో గేమ్ ఆడుతున్నావా, శాల్తీలు లేచిపోతాయి, ఇది డైలాగ్. ఆ క్షణం నాకు తెలియదు ఆ డైలాగ్ ఇంత పాపులర్ అవుతుందని. నిండా మునిగిన వాడికి తడేమిటి పొడేమిటి అనుకొని చెప్పింది చెప్పినట్టే చేయడం మొదలు పెట్టాను. నన్ను పొగుడుతూ చక్రవర్తి చిన్న పాడే పాట వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరోలా ఉంది బాసు చిత్రీకరిస్తున్నారు. ఆ సాంగ్లో నాకు 2 లైన్లు లిరిక్స్ నా వాయిస్కి పాడింది సింగర్ కాదు, రామ్ గోపాల్ వర్మ గారు. నేను ప్రొఫెషన్గా కొరియోగ్రాఫర్ చెప్పింది చెప్పినట్టుగా చేయడం కన్నా నాకిష్టం వచ్చినట్టు చేస్తేనే బాగుంటుందని చెప్పాను. శివ నాగేశ్వరరావు గారు కూడా అగ్రి అయ్యారు. అలా నేను కాలర్ ఎగరేస్తూ వేసే స్టెప్ ఇప్పటికీ జనాల్లో ఇంతగా గుర్తుండిపోతాయని కూడా అప్పుడు నాకు తెలియదు. అప్పటికప్పుడు మేమే కంపోజ్ చేసుకొని చేసిన సాంగ్ అది. అందులో క్లైమాక్స్ పిక్ నేను జయసుధ గారి డెడ్ బాడీగా చూసే సీన్లో ఆవిడ కూడా షాట్లో నవ్వు ఆపుకోలేకపోయింది. ఎట్టకేలకు సినిమా చిత్రీకరణ పూర్తయింది. సురేష్ ప్రొడక్షన్లో సౌండ్ ఇంజనీర్ రామ్ గోపాల్ వర్మ గారి ఫాదర్, ఆయన రష్ చూసి సినిమా తగలట్టేశారన్నారంట. నా భయం
నిజం కాబోతోందని భయం వేసింది. కానీ జరిగింది వేరు. సురేష్ గారిని కలిసి ఈ సినిమా రిలీజ్ చేయమన్నారు. ఆయన కేవలం 8 కాపీలు మాత్రమే రిలీజ్ చేసుకొని వచ్చారు, నమ్మకం లేక. ఓకే ఫ్రెండ్స్, తరువాయి భాగం తర్వాత వీడియోలో. ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్.